స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ దినాలు అందరూ హ్యాపీగా సంతోషముగా కొత్త బట్టలు పిండి వంటలు మరి ఇల్లు బూజులు దులుపుకోవటం, శుభ్రంగా ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖాళీ చేసుకునే దినాల్లో ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాలు జరుపుకోవటం మంచిదే, కానీ నీ హృదయంలో దేవుడు జన్మించాడా? దేవుడు నీతో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల కిందటి లోకానికి వచ్చారు. ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచాడు. అలా రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక నీవు నీ కుటుంబం సిద్ధపాటు కలిగి ఉన్నారా? యెహోషువ కుటుంబం వలె నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని లేఖనం నీ పట్ల నెరవేర్చబడుతుందా? అయితే మంచిది. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడటానికని సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జకరియా, ఎలిజబెత్ అనేటువంటి భక్తుల గురించి ప్రతి చోట ఈ డిసెంబర్ నెల అంతా కూడా ప్రసంగాలు ఉంటాయి. మరి ఆ ప్రసంగం లేకుండా ఎక్కడ కూడా ఏ సేవకుడు కూడా చెప్పకుండా ఉండరు. మంచి భక్తులు, వృద్ధాప్యంలో దేవుడు వారి పట్ల చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు ఈనాడు నీ జీవితంలో నీలో కూడా చేయటానికి సిద్ధముగా ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి నిందను దేవుడు తొలగించాడు. తొలగించటమే కాదు, కానీ తొలగించటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని యందు ఏ రీతిగా వాళ్ళు దైవభక్తి కలిగిన అనుభవంలో ఉన్నారు, ఆ అనుభవాన్ని బట్టి కూడా దేవుడు వారి హృదయ స్థితిని బట్టి కూడా లోకంలోని నిందను కూడా దేవుడు తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఘనత వహించినది యోపీల ఆరంభము నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్య నెరవేరిన కార్యములకు వివరంగా రాయటకు అనేకులు పూనుకున్నారు. వారిలో భక్తుడైనటువంటి లోకా గారు అనే డాక్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, యేసయ్యతో ఉన్నటువంటి వారు ప్రభువు చెప్పిన బోధ, ప్రభువు చేసినటువంటి కార్యములు వారు దగ్గరగా ఉండి విన్నటువంటి భక్తులు, శిష్యులైనటువంటి వారు. ఈనాడు దేవుడు చేసినటువంటి కార్యములు చెప్పడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. సాక్ష్యం చెప్పాలన్నా కానీ సిగ్గుపడుతూ ఉంటారు. దేవుడు కావాలి, దేవుడు చేసే మేలు పొందుకోవాలి, కానీ దేవుడు చేసేటువంటి మేలును బట్టి ఇతరులకు చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లూకా సువార్తలో మనం చూసినప్పుడు యూదా దేశంలో రాజైనటువంటి ఏరూతు దినముల్లో అబియా తరగతిలో ఉన్నటువంటి జకరియా అనొక యాజకుడు నన్ను దేవుని పరిచర్య చేసేటువంటి యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను యొక్క కుమార్తెలో ఒక్కతే, ఆమె పేరు ఎలిజబెత్. ఏరూతు కాలంలో, ఎందుకంటే అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు అనగా దేవుని యొక్క పరిచర్య చేసేటటువంటి, దేవునికి ప్రజలకు మధ్య ఉండి సువార్తను ప్రకటించి వారి సమస్యలన్నీ కూడా ప్రభువుకి మరి అప్పగించే బాధ్యత దైవజనులకు దేవుడు అనుగ్రహించారు. నాడు సేవకులు అంటే చాలా ఎలా ఉన్నాడు, ప్యాషన్ భక్తి ఎక్కువైపోయింది. ప్యాషన్ భక్తి మనకు అవసరం లేదు, కానీ దేవుని యొక్క చిత్తము జకరియా ఎలిజబెత్లో ఎలా నెరవేర్చబడిందో, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి దేవుని పరిచర్యలో వారు ముందు కొనసాగుతున్నారో, అహరోను తర్వాత అహరోను యొక్క వంశములో నుండి ఆయన అహరోను కుమార్తెల ఒక్కతే, ఆమె పేరు ఎలిజబెత్. జకరియా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎలిజబెత్ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను చొప్పున, పదాజ్ఞలు అనుకుంటారు కాదు, చాలా ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞాతకరమే పాపం అని ఉంటుంది.
కానీ సకలమైనటువంటి ఆజ్ఞలు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞలన్నిటి చొప్పున భార్యాభర్తలు ఇరువురు కలిసి అనుసరించటం, ఆజ్ఞలే కాదు కానీ న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు. నిరపరాధులుగా అంటే ఏ పాపము లేనటువంటి వారు, వారిలో స్వార్థం అనేది లేదు, వారిలో ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశమే లేదు. దేవుడు పని అప్పగించాడు, ఆ పని మనము నమ్మకముగా చేస్తున్నామా లేదా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఇరువురు మరి వారి యవ్వన కాలము నుండి నిండు వృద్ధాప్యం వరకు కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగటానికి కూడా దేవుడు కృప చూపించారు, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు. అయితే మనుషుల దృష్టికి నీతిమంతులుగా వారు నడుచుకోలేదు, లేకపోతే లోకములో ఉన్నటువంటి వారి దృష్టికి నీతిమంతులుగా నడుచుకోలేదు. వారు నడుచుకున్నది దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి, మనుషుల దృష్టికి కాదు. దేవుని దృష్టిలో, దేవుని యొక్క లెక్కలో, దేవుని యొక్క చిత్తములో నీతిమంతులై ఉన్నారంట. స్వనీతి కాదండి, నీతిమంతులైనటువంటి వారుగా ఉండాలి. ఈనాడు చూడండి, మనుషులు దైవజనులు చూసినప్పుడు ఒక రకంగా ఉంటారు, దైవజనులు లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. భక్తి అనేటువంటిది భక్తి కోసము కాదు, కానీ భక్తి దేవుని యందు భయభక్తులు అనేటువంటిది దేవుని దృష్టిలో నేను నిందారహితులుగా ఉన్నానా లేదా, నీతిమంతుడుగా నేను ఉన్నానా లేదా, నీతిమంతురాలుగా నేను ఉన్నానా లేదా అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్తోనే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ముందు కొనసాగలేటువంటి వారముగా ఉండాలి. దేవుని దృష్టికి ఆయన చూసినప్పుడు ఆయన బిడ్డలు ఆయన వలె ఉండాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు అయించాడు. ఒక పని అప్పగించాడంటే పని ఎవరికి పడితే వారికి దేవుడు పని అప్పగించడని, కష్టపడ్డటువంటి వారికే పరిచర్యను కూడా దేవుడు అప్పగిస్తాడు. నిందారహితులైనటువంటి వారికి దేవుడు పని అప్పగిస్తారు, తిని సోమరులైనటువంటి వారికి కాదు. ఎలిజబెత్, జకరియా కూడా వారి జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వారి ప్రార్థన చేయక అనేక అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు కూడా జరుగుతున్నాయి. అయితే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారి జీవితంలో అద్భుతం అనేది చూడలేని పరిస్థితిలో దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ప్రార్థించగా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కానీ వారి జీవితంలో కొరత, ఆ కొరత ఎందుకు ఉందంటే దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే అద్భుతముగా ఉంటాయి. లేని ఉన్నట్టుగా చేయగల దేవుడుగా ఉంటున్నాడు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరి, గొడ్రాలని. 13వ కీర్తన, సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషం గల తల్లిగా నేను చేస్తానట. రిబ్కా కాలంలో చూసినప్పుడు ఆమె కూడా ఒక గడ్రాలుగా ఉంది. ఇస్సాకు ప్రార్థించి 2 కౌలు పిల్లలు పుట్టారు. శారా కాలంలో కూడా చూసినప్పుడు గొడ్రాలుగా ఉంది. దేవుని కృపను బట్టి, పరిచర్య చేసిన విధానం బట్టి, అబ్రహాము చేసిన పరిచర్య, శారా చేసిన పరిచర్యను బట్టి కూడా మస్తుగా శుభ్రంగా తిని శారాను, అబ్రహామును 100 సంవత్సరాల కాలం, 90 సంవత్సరాల కాలం దేవుడు ఆశీర్వదించాడు. నడుమ పరిచర్యలో కూడా గర్భఫలం లేనటువంటి వారి విషయంలో మేము ప్రార్థించడం, పిల్లలు పుట్టరు అనుకునేటువంటి వారికి కూడా అద్భుతముగా అమ్మాయి అబ్బాయి మా సంఘములో ఎంతమందికో, చాలా సంఘమే కాదు, ఫోన్ ద్వారా మరి ప్రార్థన చేసినప్పుడు కూడా మా పరిచర్యలో మరి చాలామంది కూడా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొడ్రాలంటే ఈ నోడు చూసినప్పుడు దేనికి కూడా పిలవరు, దేనికి కూడా ఫంక్షన్లకు కానీ దేనికి కూడా వస్తుంటమ్మో గొడ్రాలు ఎదురొస్తుందని చెప్పేసి నిందిస్తూ ఉంటారు. అటువంటి భయంకరమైన నిందలు వారిద్దరు బహుకాలం అంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ ఋతుశ్రావణము, మంత్లీ సర్వీస్ ఆగిపోయింది. వృద్ధాప్యంలోకి వచ్చారు. కూర్చుంటే లెగవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సేవ అనేటువంటిది మాధుర్యముగా చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని రాత్రికాల సమయంలో జకర్యా తన తరగతి క్రమం చొప్పున
దేవుని ఎదుట యాజక ధర్మము, దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతను వంతు వచ్చును. ప్రభు యొక్క ఆలయంలోనికి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము. యాజక ధర్మం, యాజకుడికి ఎంత బాధ్యత ఉంటుందో చెప్పడానికి వీలుది. అందరి కోసం ప్రార్థించాలి, కష్టములు ఉన్న వారి కొరకు ప్రార్థించాలి, ఇబ్బందులు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించాలి. మరి ప్రభు యొక్క ఆలయంలోనికి ధూపం వేయుటకు, అంటే ప్రార్థన చేయుటకు అతను వంతు వచ్చిందంట. దేవుని దేవాలయంలోనికి వెళ్ళి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ధూపము, ఆ ధూపము వేయుటకు ఈనాడు సాంబ్రాణి కడ్డీల ధూపం కాదండి, లేకపోతే ఇంకేదో కాదండి. హృదయపూర్వకము దేవుని యొక్క సన్నిధిలో ప్రజలందరి కొరకు, వారి సమస్యల కొరకు జకరియా దేవుని యొక్క దేవాలయంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడటానికి, ప్రార్థన చేయటానికి, ఉన్న సమస్యలన్నీ కూడా అప్పగించడానికి వెళ్ళినటువంటి సమయం. ఆ ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, అంటే ధూప సమయమందు ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా సేవకుడితో దేవుడు మాట్లాడాలి, మాకున్నటువంటి సమస్యలన్నీ పోవాలంటే మా సేవకుడు మంచిగా మరలా తిరిగి బయటికి రావాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఆ దేవుని ఆలయంలోనికి వెళ్ళటానికి, దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. దేవుడు అప్పగించినటువంటి వారు మాత్రమే వెళ్ళగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకు వెలుపల ప్రార్థిస్తున్నారు, లోపలేమో జకరియా కూడా ప్రార్థిస్తున్నారు. అయితే ఈ ప్రార్థన సమూహం అంతా కూడా, సంఘం అంతా కూడా ప్రార్థిస్తుంది. దైవశనుడు ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థన ఆలకించి దేవుని యొక్క దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతను కనపడిన వాడాయను. ప్రభు దూత కనపడిందంట. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో కూడా మరి కొన్నేళ్ళు ప్రార్థన దేవుడు ఆలకించాడు, యాకోబు ప్రార్థన ఆలకించాడు, అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే దేవుని యొక్క దేవాలయంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థనా ధూపం వేస్తున్నప్పుడు సంఘముతో కలిసి ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించటానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థనా స్థలము సకలమైనటువంటి జనులకు ప్రార్థనా మందిరం దేవుడు అనుగ్రహించారు. గృహాలు విడిచి దేవుని మందిరానికి కూడా మనం వెళ్ళాలి. పరిశుద్ధమైన దినములో కూడా నువ్వు దేవుని మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నావంటే ఇంకా నువ్వు ఏదో లోకములో జీవిస్తున్నావని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ధూప వేదిక మీద కుడివైపున కూర్చుండగా అందరూ ప్రార్థిస్తుండగా దేవుని యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చి సమాధానము తీసుకొచ్చిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, డోంట్ ఫియర్, జస్ట్ సీ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ ది గాడ్ మై క్రోషాల్. జకరియా భయపడకుము. ఎందుకంటే మన జీవితంలో జకరియే కాదండి, ఈ దినాలు మనం కూడా చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం భయపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, మానసిక ఒత్తిడిగా ఉంటాం. మనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఎవరికి ఏదో దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎవరు సహాయము చేయలేరు. కానీ సహాయము చేసేటువంటి దేవుని యొక్క స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమే దిగి మన మధ్యకి రావటానికి సిద్ధముగా ఉంది. అందుకని నన్ను జకరియా అని పేరు పెట్టిన పిలిచిన దేవుడు, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఏమంటున్నారండి? నీ ప్రార్థన వినపడినది, నీ ప్రార్థన వినపడినది. రక్షింపనేరికినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు కానీ, విననేరినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలంటే మన హృదయము దేవునికి ఇష్టకరముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నీ ప్రార్థన వినబడినది. జకరియా ప్రార్థన విన్న రీతిగా ఈరోజు ఈ మెసేజ్ ఎంతమంది బిడలైతే వింటున్నారో, మేము ప్రార్థన చేస్తున్నామండి, మా ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదండి అని అనుకోవద్దు.
హృదయపూర్వకంగా దేవునికి సన్నిధిలో జకర్య ప్రార్థించిన రీతిగా, ఎలిజబెత్ ప్రార్థించిన రీతిగా, జనసమూహం అంతా కూడా వెలుపులుండి ప్రార్థించిన రీతిగా, ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు జకర్య కుటుంబంలో చేసిన రీతిగా ఈరోజు ఈ ఆఖరి దినాల్లో కూడా దేవుడు నీ కుటుంబంలో అద్భుతము జరిగించబడను గాక అని ప్రార్థిస్తున్నాను. అందుకని ఈ రాత్రికాల సమయంలో అంటున్న దేవుడు, ఇదిగో నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతని యోహానను పేరు పెట్టుదువు. కుమారుని గంటదయ్యా. ఆయనకు అపనమ్మకం వచ్చేసింది. దేవుడు మాట్లాడుతూ ఉండగానే ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. ద్రాక్షారసమైన మద్యమైన తాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇదిగో పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడే ఇశ్రాయేలులు అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిపుతాడయ్యా. తెలియకుండారయ్యా ఇశ్రాయేలు ఇంకా సత్యములోనికి రాలేని పరిస్థితిలో ఉండారయ్యా. ఇదిగో మరి అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టునకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వీళ్ళు నడిచాడు. ఏలియా రోషము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యెజబెలు చేతులు చనిపోకూడదని బయలుదేవతల ముందు కూడా రోషము కలిగినటువంటి ప్రార్థన చేశాడండి. మరణం అనేది చూడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ, ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఎందుకు కొందరికి తెలియదు. పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత కూడా నీవు నేను కూడా నింపబడినటువంటి వారముగా ఉండాలి. ఏలియా రోషము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏలియా ప్రార్థించగా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఏలియాలో ఉన్న దేవుడు ఈరోజు నీతోనూ ఉన్నాడు. జకర్యతో ఉన్న దేవుడు నీతోనూ ఉన్నాడు. ఎలిజబెత్తో ఉన్న దేవుడు నీతోనూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, అడిగింది కాదనే దేవుడు కాదు. అడిగిన దానికంటే అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో దేవుడు హందల రబ హొందల రబ షబల రుబ కూరద షెకెరినే మంద్రలో రిబబల రబ కూరద షెకెరి చేయగలిగినటువంటి దేవుడు అయించాడు. ఒకవేళ గర్భఫలము లేని పరిస్థితిలో ఉంటున్నావా? ఇదిగో ఎలిజబెత్ కూడా మంత్లీ సర్వీస్ ఆగిపోయిన తర్వాతనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి కార్యం జరిగించాను. ఈనాడు ఎక్కడ చూసినా ఎలిజబెత్ని గురించి జకర్య గురించి ప్రసంగం అనేది లేకుండా ఏ సేవకుడు కూడా చెప్పకుండా ఉండలేరండి. నీ జీవితంలో కూడా దేవుడు చేయగల దేవుడే ఇచ్చాడు. ఒకళ్ళు వివాహం అయి కొన్ని సంవత్సరాలు అవుతుందేమో, గర్భఫలం లేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ప్రార్థన చేయి. అన్నావలే ప్రార్థన చేయి. షిలోహు మన మందిరానికి వెళ్ళి ప్రార్థించింది. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేయగల దేవుడై ఉంటున్నాడు. అయితే అపనమ్మకం అనేది మన జీవితంలో ఉండకూడదు. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తమున సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. అతడు పుట్టినందుకంట అనేకులు సంతోషిస్తారంట. యోహాను బట్టి అంట అనేకులు సంతోషిస్తారంట. జకర్య ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడు నడుచున్నాడు, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ శుభవర్తమానం తెలుపుటకు పంపబడితిని. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, వర్తమానం తీసుకొచ్చిన గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ శుభవర్తమానము నీకు తెలుపుటకు పంపబడితని. అందుకని దేవుడు ఈ మాటల నెరవేర్పు కాలములో నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మౌనమే ఉండవని మోగవాడని చేశాడండి. మోగవాడగా చేశాడు. ప్రజలందరూ జకర్య కొరకు కనిపెట్టుచున్నారు. ఆలయమందు దేవుని యొక్క దర్శనము చూశాడు. ఇదిగో ఆయనకు ఏదో తీసుకొస్తాడు, మనతో ఏదో మాట్లాడతాడని చెప్పేసి అందరూ ఆశతో చూస్తున్నారు. చివరికి దేవుని దేవాలయంలోనికి వెళ్ళి మాట్లాడతా దేవుని దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలో నుండి మోగవాడుగా మౌనముగా వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తప్పనిసరిగా మనం పరీక్షిస్తూ ఉంటాడు కూడా. కొన్ని పరీక్షల్లో కూడా మనకి ఎట్లా ఉండాలంటే ఓర్పు సహనం అనేది కావాలి. ఎందుకంటే
మరి మాట్లాడుతా ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటానికి వెళ్ళినటువంటి జకరియా తిరిగి వస్తున్న సమయంలో, ఆలయం నుండి బయటకు వస్తున్న సమయంలో ఒక మోగవాడు సఘ్న చేస్తడం అంటున్నాడు. అయ్యో ఏంటి ఏమైందని చెప్పేసి అనుకున్నప్పుడు వారికి సఘ్నలు చేయొచ్చు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళానంట. దేవుని యొక్క కృపను బట్టి మిగిలిన మెసేజ్ దేవుని చిత్తమైతే ఇంకొకసారి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమా స్వరూపుడా, ఘనమైన తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన దేవాని పాదాలు కొందనాలు స్తోత్రములు. ఈ షార్ట్ మెసేజ్లు ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారు, గర్భఫలము లేకున్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, వారందరూ కూడా ముట్టండి, మీరు తాకండి అయ్యా. నాటి జకరియా ప్రార్థన, ఎలిజబెత్ ప్రార్థన, సంఘ ప్రార్థన అయ్యా, ఇదిగో మీరు ఆలకించిన రీతిగా ప్రతి ఒక్కరి ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించి అభిషేకించమని, దీవించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.